So, hi team, I'm Kumdar Reddy. I'm founder of Dr. Pritch Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So, today's topic is sir. So, best country for MBBS Abroad 2020-25. So, మనకి best country ఏది? సో చాలా మంది మీకు కాల్స్ వస్తుంటాయి, మెసేజ్లు వస్తుంటాయి, యూట్యూబ్లో వీడియోస్ వస్తుంటాయి. సార్ జార్జియా బాగుంటుంది, కిర్గిస్తాన్ బాగుంటుంది, రష్యా బాగుంటుంది, రష్యాలో లో బడ్జెట్ ఉంటుంది, జార్జియాలో సరికి ఫ్రీ మెడికల్ పీజీ, ఇండియన్ ఫుడ్, ఇండియన్ మెస్ అటు నుంచి డైరెక్ట్ యూఎస్ వెళ్ళిపోవచ్చు, లేదా యూఎస్ఏ, సెంట్రల్ అమెరికా, అక్కడ చదివి డైరెక్ట్గా మీరు యూఎస్లో సరే ఫ్రీ మెడికల్ పీజీ చేయొచ్చు, లేదా కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరప్, ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయండి. బట్ కాకపోతే ఈ అన్ని కంట్రీస్లో ఏది ఒక మనం కంట్రీ బెస్ట్ కంట్రీగా సెలెక్ట్ చేసుకోవాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ కండిషన్, ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవ్వచ్చు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, లేదంటే మనం లైఫ్ లాంగ్ అంటే మనం ఇది ఎందుకంటే ఇప్పుడు తీసుకునే డెసిషన్ మీ టోటల్ లైఫ్ అంతా డిసైడ్ చేస్తాను అనమాట. సో దిస్ ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్. లైఫ్లో వచ్చేసరికి ఇది బిగ్గర్ స్టెప్ అనమాట. సో బిగ్గర్ స్టెప్ అది వెరీ వెరీ ప్రామినెంట్ అండ్ ఇంపార్టెంట్ ఈ స్టెప్ అనమాట. ఇప్పుడు ఇక్కడ తీసుకునే డెసిషన్ బట్టి మీ లైఫ్ మొత్తం ఇంపాక్ట్ అవుతుంది. అది ప్లస్ అయితే ప్లస్, లేదంటే మైనస్ అయితే మైనస్. సో కాబట్టి ప్లస్ చేశారనుకోండి మీకు అంత పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. లేదా నెగిటివ్ అయిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాంగ్ డెసిషన్ తీసుకున్నారనుకోండి, సో కాబట్టి మొత్తం టోటల్ లైఫ్ అంతా నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోలేదు అనుకోండి, మీకు మంచి ఎడ్యుకేషన్ ఉండదు, మంచి స్టాండర్డ్స్ ఉండవు, మంచి రూల్స్ ఉండవు, మంచి ఏమి ఫాలో అవ్వదు. సో మీరు ప్రాక్టీస్ కూడా అలానే ఉంటుంది, రేపు ఎగ్జామ్స్ క్వాలిఫై అవడం కష్టపోతుంది. అదే ఒక మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నారు, మంచి కంట్రీ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, మంచిగా చదవచ్చు, మంచిగా జాబ్ సెటిల్ అవ్వచ్చు, మంచిగా లైఫ్ ఉంటుంది, అంత ఎవ్రీథింగ్ అంతా శాలరీస్, మంచి కెరీర్ బాగుంటుంది. సో కాబట్టి ఇక్కడ తీసుకునే డెసిషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఫ్రెండ్స్ వెళ్ళారు, రిలేటివ్స్ వెళ్ళారు, తక్కువ బడ్జెట్, లో బడ్జెట్, ఫ్రీ మెడికల్ పీజీ, యూరప్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇలా కాదు తీసుకోవాల్సింది. దానికంటూ కొన్ని వచ్చరికి యూనివర్సల్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్స్లో వచ్చరికి భాగంగానే ఒక ఫోర్ స్టెప్స్ అనేవి యూనివర్సల్ స్టాండర్డ్ స్టెప్స్ అనమాట. ఈ స్టెప్స్ని బట్టి మీరు ఒక కంట్రీ మీరు డిసైడ్ చేసుకోవచ్చు అన్నమాట. యూరోప్, జార్జియా, కిర్గిస్తాన్, రష్యా ఏందనేది. ఓకేనా? సో ఫస్ట్ స్టెప్ వస్తుంది సార్, మీరు ఏదైనా ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకునే ముందు కంపల్సరీగా వచ్చేసరికి ఆ కంట్రీ డెవలప్డ్ కంట్రీ కాదా సెలెక్ట్ చేసుకోండి. ఎందుకు ఒక కంట్రీ డెవలప్డ్ కంట్రీ కాదా స్టెప్ అనమాట. ఇది యూనివర్సల్ స్టాండర్డ్స్ అనమాట ఇవి. సో ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకునే ముందు ఫస్ట్ మీరు అది జార్జియా అయితే జార్జియా, వియత్నాం అయితే వియత్నాం, యూరోప్ అయితే యూరోప్, కెనడా అయితే కెనడా, రష్యా అయితే రష్యా. అసలు ఏంటి ఆ కంట్రీ డెవలప్డ్ కంట్రీ, అన్డెవలప్డ్ కంట్రీ? ఎందుకు ఒక కంట్రీ డెవలప్డ్ కంట్రీ అవ్వాలి అంటే, డెవలప్డ్ కంట్రీ అంటేనే సార్ మనకి ఎకనామిక్గా స్టాండర్డ్స్ ఉంటుంది, తర్వాత సరికి ఫైనాన్షియల్గా స్టాండర్డ్స్ ఉంటాయి, తర్వాత సెక్యూరిటీ. మనకి చాలా డెవలప్డ్ కంట్రీస్లో మీకు యుద్ధాలు ఒకవేళ జరిగినా సరే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండర్డెవలప్డ్ కంట్రీ లైక్ కిర్గిస్తాన్ అవ్వచ్చు, జార్జియా అవ్వచ్చు, లేదా యుక్రెయిన్ అవ్వచ్చు, ఇలాంటి చిన్న వియత్నాం అవ్వచ్చు, ఇలాంటి చిన్న కంట్రీస్లో మీకు ఏదైనా యుద్ధాలు జరిగాయి అనుకోండి, మొత్తం కెరీర్ అంతా స్పాయిల్ అయిపోతుంది. ఫస్ట్ సెకండ్ ఇయర్ తర్వాత మీకు యుక్రెయిన్లో ప్రాబ్లం అయింది, ఏమైంది, మళ్ళీ అంతా రిటర్న్ అయ్యి ఉన్నారు. సో కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది అలా. సో కాబట్టి అదే మనం తీసుకునే కంట్రీస్ డెవలప్డ్ కంట్రీ తీసుకున్నారు అనుకోండి, మీకు ఏంటంటే ఎకనామికల్గా స్టాండర్డ్స్ ఉంటారు, పొలిటికల్గా స్టాండర్డ్స్ ఉంటారు, ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్ పర్ఫెక్ట్గా పవర్ఫుల్ ఉంటారు. కాబట్టి మీరు అక్కడ చదువుకున్నప్పుడు మీకు ఎలాంటి ఎడ్యుకేషన్ అనేది డిస్టర్బ్ అవ్వదు. దట్టు ఏంటంటే ఒక డెవలప్డ్ కంట్రీ అనుకోండి, మీకు సెక్యూరిటీ, హై లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది. ఒక డెవలప్డ్ కంట్రీ అంటే మీకు హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఫస్ట్ హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటే హై స్టాండర్డ్ ఆఫ్ పీపుల్ ఉంటారు, హై స్టాండర్డ్ ఆఫ్ పీపుల్ ఉంటే హై స్టాండర్డ్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది. సో అంటే మీకు ఒక డెవలప్డ్ కంట్రీ అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది, హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది, హై స్టాండర్డ్ ఆఫ్ సెక్యూరిటీ దొరుకుతుంది, హై స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ దొరుకుతుంది, మంచి స్టాండర్డ్స్, మంచి సెక్యూరిటీ, అంత ఎడ్యుకేషన్తో బాగుంటుంది. కాబట్టి అందుకని ఒక డెవలప్డ్ కంట్రీ తీసుకోండి, మీరు సేఫ్ అండ్ సెక్యూర్గా హ్యాపీగా 6 years హ్యాపీగా చదువుకోవచ్చు, ఎలాంటి ఇష్యూస్ ఉండవు. అదే అండర్ డెవలప్డ్ కంట్రీయో, లేదా తక్కువ బడ్జెట్ కంట్రీయో, లేదంటే మన ఫ్రెండ్స్ ఉన్నారనో, రిలేటివ్స్ ఉన్నారనో, అలాగే ఎప్పుడు కూడా కంట్రీ సెలెక్ట్ చేసుకోవద్దు. సో బడ్జెట్, ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఇంకోటి సెలెక్ట్ చేసుకోవద్దు. అసలు ముందు ఆ కంట్రీ డెవలప్డ్ కంట్రీ కాదా. అది అయిపోయిన తర్వాత స్టెప్ నెంబర్ 2. సో అది ఆ కంట్రీ మీరు ఏదైతే కంట్రీ సెలెక్ట్ చేసుకున్నారో ఆ కంట్రీ మనకి ఇండియాకి ఫ్రెండ్లీ కంట్రీ కాదా. ఎందుకు ఫ్రెండ్లీ కంట్రీ కాదండి, ఆ ఫ్రెండ్లీ కంట్రీ కాదని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మన ఫ్రెండ్లీ కంట్రీ అనుకోండి, వీసాలకు ఎలాంటి ఇష్యూస్ ఉండదు, సర్టిఫికేషన్కి ఎలాంటి ఇష్యూస్ ఉండదు, మనకు అంతా 100% సపోర్టివ్గా ఉంటుంది. కాబట్టి అందుకని మన ఇండియాకి ఫ్రెండ్లీ కంట్రీ కదా సెలెక్ట్ చేసుకోండి. సో ఓకేనండి, ఫస్ట్ డెవలప్డ్ కంట్రీ, ఆ కంట్రీ మనకి ఇండియాకి ఫ్రెండ్లీ కంట్రీ అవ్వాలి. ఎలాంటి సిచ్యువేషన్లో మనకి ఇష్యూస్ రాకుండా ఉంటాయి మనం చదువుకున్న రోజులు. స్టెప్ నెంబర్ 3, యూనివర్సల్ స్టాండర్డ్ 3 అనమాట. సో కంపల్సరీ వస్తారు సార్ ఆ కంట్రీ ఎన్ఎంసీ రూల్స్ 100% ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వకపోతే ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదైతే కంట్రీ సెలెక్ట్ చేసుకుంటారో ఖచ్చితంగా అది ఎన్ఎంసీ రూల్స్, నేషనల్ మెడికల్ కమిషన్ రూల్స్ అనేది 100% ఫాలో అవ్వాలి. గెజెట్ రూల్స్ అనేది, గెజెట్ రూల్స్ 2021 November 18 వచ్చి రూల్స్ 100% ఫాలో అవ్వాలి. 100% ఫాలో అయితే మాత్రం ఆ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. కొన్ని కంట్రీస్ సగం ఫాలో అవుతే సగం ఫాలో అవ్వు, కొన్ని కంట్రీస్ 90% ఫాలో అవుతే 10% ఫాలో. సో అలాంటి కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఎన్ఎంసీ గెజెట్ రూల్స్ 100% ఫాలో అయ్యే కంట్రీ మాత్రం సెలెక్ట్ చేసుకోండి, లేదంటే డిగ్రీస్ ఇన్వాలిడ్ అయిపోతాయి. ఫిలిపీన్స్ డిగ్రీ ఇన్వాలిడ్, ఎందుకని ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వట్లేదు. అక్కడ ఎంబీబీఎస్ డిగ్రీ అంతా 4 years, మళ్ళీ ఇంటర్న్షిప్ ఉండదు.
తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ ఎవరు, మనకి ఎన్ఎంసీ రూల్స్ ఇంత ముందు వీడియో చెప్పచ్చు చూడండి. ఎన్ఎంసీ రూల్స్ ఏమేమి చెప్తున్నారు, 4.5 years MBBS ఉండాలి, 12 months ఇంటర్న్షిప్ ఉండాలి, ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం ఉండాలి. తర్వాత వచ్చేసరికి రిజిస్ట్రేషన్ నెంబర్ మ్యాండేట్గా ఉండాలి. ఇంటర్న్షిప్ MBBS ఇంటర్న్షిప్ ఒకే కంట్రీ ఒకే యూనివర్సిటీలో చేయాలి. ఇలా నెంబర్ ఆఫ్ రూల్స్ చెప్పున్నాను. ఆ రూల్స్ అన్ని ఫాలో అయ్యేటట్టు కంపల్సరీ, అందుకే ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వకపోతే ఫిలిపీన్స్ డిగ్రీ ఇన్వాలిడ్. సేమ్ రేట్ అలానే మీ డిగ్రీ కూడా ఇన్వాలిడ్ అవ్వకుండా ఉండాలంటే ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయ్యే కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. సో ఫస్ట్ డెవలప్డ్ కంట్రీ, తర్వాత ఇండియన్ ఫ్రెండ్లీ కంట్రీ, ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయ్యే కంట్రీ, ఇవన్నీ కూడా ప్లస్ అండి. ప్రతి పాయింట్ ఫాలో అవ్వాలి, ప్రతి పాయింట్ ఫాలో అవ్వాలి. సో స్టెప్ 1 ఫాలో అవ్వాలి, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, ఈ 4 పాయింట్స్ అనేది 100% ఫాలో అవ్వాలి. అప్పుడే మీరు సో ఎన్ఎంసీ రూల్స్ తర్వాత వచ్చేసరికి అప్పుడే మీరు వస్తారు, మీ డిగ్రీ అనేది వ్యాలిడ్ అవుతుంది, మీరు పర్ఫెక్ట్గా ఉంటారు, మీకు సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటారు, మీకు క్వాలిటీ స్టాండర్డ్స్ దొరుకుతుంది, క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది, మంచిగా 6 years అనేది సర్వైవ్ అవుతారు. దాంతోపాటు వచ్చేసరికి సార్ ఫోర్త్ పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే బడ్జెట్. సో బడ్జెట్, సో మనం వెళ్ళేటప్పుడు అసలు పర్ ఇయర్ ఎంత బడ్జెట్ ఉంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత, హాస్టల్ ఫీజు ఎంత, మెస్ ఫీజు ఎంత, అక్కడ ఉండడానికి అసలు ఎంత కాస్ట్ ఆఫ్ లివింగ్ పర్ మంత్ ఎంత అవుతుంది, పర్ ఇయర్ ఎంత అవుతుంది, ఏ విధంగా మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. సో మీకు చెప్పేదంటే లో బడ్జెట్ అని చెప్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే డబుల్ ట్రిపుల్ 4th అవుతుంది. సో కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీ బడ్జెట్ ఎంత, వాటి స్టాండర్డ్స్ ఏంటి, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత, ఎక్స్పెన్సెస్ ఎంత, అసలు ఏ విధంగా అవుతుంది, ఎంత బడ్జెట్ అవుతుంది 100% క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉండదు. ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయితే మీకు అసలు రూల్స్ పరంగా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఫర్దర్గా ఎలాంటి ఇష్యూస్ ఉండవు. ఇండియన్ ఫ్రెండ్లీ కంట్రీ అయితే సెక్యూర్డ్గా ఉంటారు, డెవలప్డ్ కంట్రీ అయితే మీకు హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా మీరు ఏది బెస్ట్ కంట్రీ అంటే ఫస్ట్ మీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ నెంబర్ 1 వచ్చేసరికి అది డెవలప్డ్ కంట్రీ అవ్వాలి, స్టాండర్డ్ నెంబర్ 2 వచ్చేసరికి ఇండియన్ ఫ్రెండ్లీ కంట్రీ అవ్వాలి, స్టాండర్డ్ నెంబర్ 3 వచ్చేసరికి ఎన్ఎంసీ 100% ఫాలో అవ్వాలి, రూల్స్ రెగ్యులేషన్స్. తర్వాత సరే బడ్జెట్ ప్రాపర్గా క్యాలిక్యులేట్ చేసుకుని ఈ 4 పాయింట్స్ చూసుకుని దాన్ని బట్టి మీ బడ్జెట్లో ఉందా లేదా అవి ఎన్ఎంసీ ఫస్ట్ బడ్జెట్ కూడా కాదండి, ఫస్ట్ డెవలప్డ్ కంట్రీ, ఎన్ఎంసీ రూల్స్, ఇండియన్ ఫ్రెండ్లీ కంట్రీ, ఈ 3 పాయింట్లు. ఆ తర్వాత అడిషనల్గా బడ్జెట్ చూసుకుంటే ఈ 3-4 పాయింట్స్ మీకు 100% సాటిస్ఫై అయితే అప్పుడు ఆ కంట్రీ అనేది బెస్ట్ కంట్రీ. అదర్వైజ్ ఆ కంట్రీ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవద్దు. ఇలా సెలెక్ట్ చేసుకుంటే మాత్రమే మీకు 100% వచ్చరికి మీరు హ్యాపీగా 6 years అనేది మీరు MBBS కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ మెడికల్ పీజీ కావచ్చు, లేదా ఫర్దర్గా ఫ్యూచర్ అనేది 100% పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ ఇలా 100% ఈ 4 పాయింట్స్ అన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అన్ని పర్ఫెక్టివ్ ఫాలో అయితే 100% మీ లైఫ్ కూడా ఎలాంటి ఇష్యూస్, ఎలాంటి బ్రేక్ డౌన్స్ ఉండకుండా 100% మూవ్ ఆన్ అవుతాం. సో దీస్ ఆర్ ద స్టెప్స్ అనమాట. స్టెప్స్ ఫాలో అయ్యి మీకు జార్జియానా, రష్యానా, కిర్గిస్తానా, సెంట్రల్ అమెరికానా, వియత్నామా, యూరోపా, అమెరికానా, కెనడానా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అన్ని అసలు ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా వెళ్దాం అనుకుంటున్నారు, అమెరికా డెవలప్డ్ కంట్రీ కాదా, తర్వాత ఇండియన్ ఫ్రెండ్లీ కంట్రీ కాదా, ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదా, తర్వాత బడ్జెట్ ఎంత, కంపల్సరీగా అది డెవలప్డ్ కంట్రీ కాదా, ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదా, బడ్జెట్ ఎంత, ఇండియన్ ఫ్రెండ్లీ కంట్రీ కాదా, ఈ 4 పాయింట్స్ ప్రతి కంట్రీకి మీరు అప్లై చేసుకోండి. దాన్ని బట్టి మీ బడ్జెట్లో ఉందో లేదో తెలుస్తుంది, ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందో తెలుస్తుంది, అది ఇండియన్ ఫ్రెండ్లీ కంట్రీ కాదో తెలుస్తుంది, ఖచ్చితంగా డెవలప్డ్ కంట్రీ కాదో తెలుస్తుంది. మీరు ఏది ఈ 4 పాయింట్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వాలి, తర్వాత డెవలప్డ్ కంట్రీ అవ్వాలి, తర్వాత బడ్జెట్, తర్వాత ఇండియన్ ఫ్రెండ్లీ కంట్రీ కాదు. ఇలా ఈ 4 పాయింట్స్ 80% ఫాలో 100% ఫాలో అయితేనే మాత్రమే మీ డెసిషన్ అనేది 100% పర్ఫెక్ట్గా ఉంటుంది, ఆ కంట్రీ అనేది 100% పర్ఫెక్ట్ ఉంటుంది. దాన్ని బట్టి మీరు జార్జియానా, కిర్గిస్తానా, కజకిస్తానా, యూరోపా ఏదనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా, జస్ట్ కాంటాక్ట్ విల్ వాట్సాప్ నెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.